రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకునే స్థితి నుంచి పద్మశ్రీ అందుకునే స్థాయి వరకు చలికి గజగజ వణుకుతూ ఏం చేయాలో అర్థం కాకపోతే శ్మశానంలో శవాల దగ్గర పడున్న వస్త్రాలు తీసుకునే కప్పుకునే దుస్థితి నుంచి 750 సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు, అవార్డులు, శాలువాలు అందుకునే స్థాయి వరకు తన పాపకి పాలిచ్చే శక్తి లేక, ఒంట్లో ఓపిక లేక, ఏం చేయాలో అర్థం కాక, తినడానికి తిండి లేకపోతే శ్మశానంలో ఉన్న పిండితో రొట్టెలు చేసుకుని కాలుతున్న చితి మంట పైన దాన్ని వేడి చేసుకుని దాన్ని తిని శక్తి పుంజుకొని తన పాపకి పాలిచ్చే దుస్థితి నుంచి 2000 మంది అనాథల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని చదివించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా చేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధూతాయి సప్కాల్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె 1948 మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో పుట్టారు. 4వ తరగతి చదువుతుండగా, అంటే తనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడు తనకి 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేస్తారనమాట. అంత చిన్న వయసులోనే తనకి బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకాలి. తర్వాత వాళ్ళకి ఒక పశువుల పాక ఉంటుంది. ఆ పాకలో తను ఆ ఆవు పేడని తీసుకొని దాన్ని పిడకలుగా చేసి వీళ్ళందరూ జమీందారులకి అమ్మేవాళ్ళు. అక్కడ ఒక జమీందారు ఏం చేసేవాడంటే వీళ్ళందరి దగ్గర పేడలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసి వీళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సింధూతాయి గారు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఉత్తేజపరిచి మనకి సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఈయన మీద ఎదురు తిరిగితే దీన్ని తట్టుకోలేని ఆ జమీందారి ఈ సింధూతాయి గారి భర్తతో ఒక మాట అంటాడు. నీ భార్య గర్భవతి కదా, పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ అనుకుంటున్నావేమో, నా బిడ్డ అని చెప్తాడు. ఒక్కసారిగా ఇది నిజమో అబద్ధమో తెలుసుకోలేని ఆ వ్యక్తి నిండు గర్భిణిని కాలితో తన పొట్ట మీద తంతాడు. కింద పడి ఉన్న సింధూతాయి గారిని లాక్కుంటూ తీసుకెళ్తాడు. పశువుల పాకలో వదిలేస్తాడు. అక్కడ ఉన్న ఆవులన్నింటినీ కట్లు తెంచేసి ఈ ఆవులే తన్ని తొక్కేశాయి, చంపేశాయి అనే ఒక స్టోరీ క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. అయితే అందులో ఒక ఆవు మిగతా ఆవుల్ని రానియకుండా తిన్ని కాపాడుతుంది. అయితే ఆ రోజు రాత్రి ఆమె ఒక పాపకి జన్మనిస్తుంది. బొడ్డు తాడు తెగక ముందే ఎక్కడ ఈ భర్త వచ్చి చంపేస్తాడేమోనని భయంతో తనని తీసుకొని ఆవుని హత్తుకొని ముద్దాడి కాపాడినందుకు అక్కడి నుంచి పారిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా పరిగెత్తుతూ వెళ్తూ ఒక శ్మశానం దగ్గర ఈ పాపని పెట్టి తిను పడుకొని ఒక రాయి మీద తన బొడ్డు తాడుని పెట్టి ఒక పదునైన రాయి తీసుకొని ఆ బొడ్డు తాడుని 16 సార్లు కొడతారు. ఆ నొప్పి, ఆ కష్టం, ఓపిక లేకపోతే ఆ బొడ్డు తాడుని చుట్టుకొని శ్మశానంలోకి వెళ్ళి అక్కడ స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటి తర్వాత రియలైజ్ అయ్యి అరే ఈ పాపకి పాలు ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి ఓపిక లేదు, శక్తి లేదు. అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం మహారాష్ట్రలో ఈ శ్మశానంలో శవాల దగ్గర కొన్ని పిండ్లు పెడతారు. గోధుమ పిండి, రైస్ పిండి పెడుతూ ఉంటారు. పెడితే అక్కడ పిండిని తీసుకొని ఆమె రొట్టెగా తయారు చేసుకొని కాలుతున్న శవం చితి మంట మీద దాన్ని వేడి చేసుకొని తను తిని ఆకలి నింపుకొని ఆ పాపకి పాలిస్తారు. ఈ కష్టం భరించలేక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇంట్లోకి రానివ్వరు. సొంత తల్లిదండ్రులు రానివ్వకపోతే ఏం చేయాలి, నన్ను ఎవరు చూసుకుంటారో అని బాధతో ఈ పాపని తన గుడ్డతో ఇలా నడుముకు చుట్టుకొని రైల్వే స్టేషన్లో చనిపోదామని అనుకుంటారు. రైలుకి ఎదురు వెళ్తే ఒక వ్యక్తి అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి, నాకు ఆకలేస్తుంది, దేవుడా నన్ను రక్షించు, నాకు దాహం వేస్తుంది అంటే ఈ అరుపులు తను వింటుందన్నమాట. విని తను కాసేపు పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటారు. వెళ్ళి తన బొడ్డు దగ్గర ఉన్న ఈ రొట్టెల్ని తనకిచ్చి ఈ మనిషి అది తిన్న తర్వాత వృద్ధుడు 20 ఏళ్ళ ఈ సింధూతాయి గారి కాళ్ళు పట్టుకుని నన్ను కాపాడినందుకు నేను ధన్యుణ్ణి అంటాడు. ఒక్కసారిగా ఈమె షాక్లోకి వెళ్ళిపోతారు. నేను పుట్టింది చనిపోవడం కోసం కాదు, నేను పుట్టింది మిగతా వాళ్ళు బ్రతికించడం కోసం అని. ఒక్కసారిగా తన థాట్ ప్రాసెస్ అంతా మారిపోతుంది. ఎక్కడ కనపడినా అనాథలను కనపడినా తన హక్కును చేర్చుకుంటుంది. వాళ్ళకి తిండి పెట్టేవారు, చదివిచ్చేవారు. ఎలాగో తెలుసా, రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ, ట్రైన్ ఎక్కి పాటలు పాడుతూ తన కొంగు జాపి నేను ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నా, వాళ్ళకి భోజనం నేనే పెడతాను,
మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి భిక్షాటన చేసేవాళ్ళు. చేస్తూ ఆ పరిస్థితి నుంచి 2000 మందిని చదివించి వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కోడళ్ళు, అల్లుళ్ళు, నాకు మనవళ్ళు ఉన్నారని ఆమె పొంగిపోతారు. ఎంతో సేవ చేసిన ఆమెకి 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. గ్రేట్ సార్. ఆమె 4 జనవరి 2022లో 76 ఏళ్ళప్పుడు చనిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తలుచుకుంటేనే చెప్తున్నా, ఆ చెప్పే శక్తి ఇచ్చిన భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తన సొంత కూతుర్ని మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా చూస్తానేమో, వీళ్ళని సమానంగా చూడలేనేమో అనే భయంతో తన సొంత కూతుర్ని పూణేలో ఉన్న స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేస్తారు. వీళ్ళందరినీ సమానంగా చూడాలి, వీళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తారు. అలాగా ఎంతో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తారనమాట. సృష్టిస్తూ ఉంటే ఇందులో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఆమె చేస్తున్న సేవలకు గుర్తించి ఆమెకు ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటారు, రివార్డులు ఇస్తూ ఉంటే ఆ డబ్బులను కూడా ఆమె వీటి కోసమే ఖర్చు పెట్టేవాళ్ళు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఆమె దగ్గరకు వస్తాడు. ఆకలి ఆకలి అని చెప్పి తన దగ్గరకు వస్తే తనకి పూర్తిగా భోజనం పెడతారు. అమ్మా, నువ్వు గొప్ప తల్లివి, ఎంతో మందికి సహాయం చేస్తున్నావు, నీ రుణం తీర్చుకోలేనిది నువ్వు ఇక్కడ వరకు ఎలాగా వచ్చావు అంటే తను ఒక స్టోరీ చెప్తుంది. నా భర్త నన్ను ఇలాగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను తన్నాడు, నేను ఇప్పుడు వచ్చాను అంటే తను షాక్ అయిపోతాడు. ఎందుకో తెలుసా? ఆ భర్త తినే కన్నీటి పర్యంతం అయిపోతాడు. ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. ఆమె గొప్పతనం చూడండి, వాడిని క్షమిస్తుంది. క్షమించే గుణం అనేది మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న పీపులే చేయగలరు. ఎంత ఉండాలండి, ఆమెను ఇంతవరకు తీసుకొచ్చిన వ్యక్తిని క్షమించగలిగింది. అతన్ని ఒక వేరే వృద్ధాశ్రమంలో జాయిన్ చేపించారు. అంటే మన లైఫ్లో ఒక చిన్న తప్పు ఎవరైనా చేస్తే మనకి అగైనెస్ట్ అవుతే వీళ్ళని ఎలాగైనా తగ్గించాలి, వీళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చాలా మంది. కానీ క్షమించగలిగే గుణం అనేది చాలా గొప్ప వాళ్ళకే ఉంటుంది. అలాంటి స్థాయి నుంచి ఆమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఈ కథ నేను చెప్పడానికి ఏంటంటే మహారాష్ట్రలో ఈమె గురించి చాలా మందికి తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె గురించి మాట్లాడేంత గొప్ప స్థాయి నాకు లేదు. ఆమె గురించి చెప్పగలిగేంత ధైర్యాన్ని ఇచ్చిన దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి మహా తల్లి గురించి మనం ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. ప్రతి ఇంట్లో ఈమె గురించి తెలియాలి. ఎవరైతే సూసైడ్ చేసుకుందాం, ఎవరైతే మెంటల్లీ డిప్రెషన్ గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ మా లైఫ్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలి.